మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగార్థులను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 50,000 పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16,000 పోస్టులే భర్తీ చేసిన ప్రభుత్వం అందులోని అనేక అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. నార్మలైజేషన్ ప్రక్రియతో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగడంతో పాటు రిజర్వేషన్ ప్రక్రియకు విఘాతం కలిగిందని ఆక్షేపించారు. అన్యాయానికి గురైన అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం 45 రోజుల లోపల ఎగ్జామ్ పెడతామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చెప్పినారు, మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదని చెప్పి మేమేదో ఉద్యోగాల్లో ఉన్నాము, ఈ రోజు నుంచి సెలవు పెట్టి చదువుకోవాలన్నా కూడా కనీసం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే 3 నెలల సమయం పడుతుంది, కనీసం 3 నెలల సమయం ఇచ్చి మీరు డిఎస్సి పెట్టని చెప్తే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్, నేను వాటి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్ కాలేజెస్ కు సంబంధించి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ లో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఈ ఉద్యోగాలు చేసుకునేటప్పుడు 3 నెలల సమయం కనుక వీళ్ళకి ఎగ్జామినేషన్స్ కనిపిస్తే వీళ్ళందరూ కూడా 3 నెలలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కి రాకుండా సెలవులు పెట్టి ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతామన్న ఆలోచనతో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి వారికి ఆ 3 నెలల సమయం ఇవ్వము, కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఇస్తాము, ఈ 45 రోజుల లోపలే మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి సుమారుగా 4 లక్షల మంది ప్రిపేర్ అయ్యే సందర్భంలో కేవలం 45 రోజుల సమయం ఇచ్చి వారు నెత్తి నోరు కొట్టుకొని మాకు 3 నెలల సమయం అన్నా ఇవ్వండి, మేము మొత్తం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మాకు 3 నెలల సమయం పడుతుంది, మేము ఎక్కడికైనా కోచింగ్ తీసుకోవడానికన్నా వెళ్ళాలన్నా కూడా మాకు ఆ సమయం కావాలని వారు ఎంత ప్రాధాయపడినా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు లొంగి కేవలం 45 రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. 22 సెషన్స్ లో ఎగ్జామ్స్ కూడా పెట్టినారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ, వీళ్ళు 22 సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టినారు. పక్కన తెలంగాణ కానీ బీహార్ లో కానీ ఆఫ్లైన్ లో ఒకే రోజు ఎగ్జామ్ ని కంప్లీట్ చేసి వారందరికీ కూడా రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర 22 సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టిన దానివల్ల నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియను తీసుకొని వచ్చినారు. ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎన్నో డిఎస్సీలు జరిగినాయి, ఏ డిఎస్సీలో కూడా ఇలాంటి ప్రాసెస్ లేదు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంత అన్యాయం జరిగిందన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ సెషన్స్ లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గొచ్చు, ఇంకొక సెషన్ లో యావరేజ్ మార్క్స్ పెరగచ్చు, వేరే పేపర్లు ఇస్తాయి. దానికి ఏం చేసినారంటే తక్కువ యావరేజ్ వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా ఉంటుంది, అందుకని యావరేజ్ మార్క్స్ తగ్గినాయని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళకి మార్కులు గవర్నమెంట్ పెంచేసింది. కానీ యాక్చువల్గా యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అంటే కొన్ని సెషన్స్ లో కొన్ని దగ్గరలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒరిస్సాలో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వారందరూ కూడా మన స్టేట్ లో బార్డర్ డిస్ట్రిక్ట్స్ లోకి వచ్చి ఊరికి అటెంప్ట్ చేయడం, అంటే డిఎస్సి అక్కడ కూడా వెళ్ళి మేము డిఎస్సి అటెంప్ట్ చేస్తాం, మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్న ఉద్దేశంతో వారందరూ కూడా అప్లై చేసినారు. చుట్టుపక్కల ఉండే ఉర్దూ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసినందువల్ల ఆ సెషన్స్ లో వాళ్ళు కనుక పడితే వాళ్ళు ఏదో నార్మల్ గా ప్రిపేర్ కావడం. ఇంకొకటి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళందరినీ కూడా ఒకే సెషన్స్ లో వేసినటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటా కేవలం వస్తే వస్తుంది పోతే పొద్దులే అని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళంతా కూడా వచ్చి రాస్తే వాళ్ళు చదివిన వాళ్ళు కానీ వీరందరికీ కూడా ఏ సెషన్స్ లో అయితే పడ్డారో ఆ సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గిపోయినాయి. ఆ సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గిన దానివల్ల ఆ సెషన్స్ లో జరిగినటువంటి వాళ్ళకి పేపర్ కష్టంగా వచ్చిందని భావించి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి సుమారుగా 4.7 మార్కుల దాకా కూడా వాళ్ళకి పెంచి ఎక్స్ట్రాగా ఒక్కొక్కరికి యాడ్ చేసినారు. ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మార్కులు అన్ని కూడా అదనంగా వచ్చిన దానివల్ల ఎక్కడైతే కష్టపడి చదువుకున్నారో, కష్టపడి పరీక్షలు రాసినారో అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఏ మార్కులు పెంచల. సో వాళ్ళు అన్యాయం అయిపోయినారు. ఈరోజు కొన్ని సెషన్స్ లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 1/7/2025 మార్నింగ్ సెషన్ లో చదివే వాళ్ళకి 0.75